ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్ చేస్తుందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ వార్తలపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. చాలా కాలంగా ఇరాన్ హిట్ లిస్ట్ లో తాను ఉన్నానని, ఒకవేళ తనను చంపేస్తే ఇరాన్ పై ఎన్నడూ లేనంతగా బాంబుల వర్షం కురిపించాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ది పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు ట్రంప్. తన హత్య స్కెచ్ లో ఇరాన్ సక్సెస్ అయితే అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ అంటున్నారు. తాను చాలా కాలంగా ఇరాన్ హిట్ లిస్ట్ లో ఉన్నానన్నారు. అమెరికా అధ్యక్షుడికి ఏమైనా జరిగితే ఇరాన్ పై మునిపెన్నడూ చూడని స్థాయిలో విరుచుకుపడాలని ఆదేశాలు జారీ చేశానన్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని ఇజ్రాయెల్ వెల్లడించిందని రిపోర్టులపై ట్రంప్ ఏ రకంగా స్పందించారు. ఇరాన్ నుంచి కొత్త ప్రణాళిక ఏమీ లేదని, టెహ్రాన్ చాలా ఏళ్లుగా తన మరణాన్ని కోరుకుంటోందన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ నిఘా సమాచారంపై క్లారిటీ లేదని, కానీ ఐఆర్జీసీ ట్రంప్ మరణాన్ని కోరుకుంటున్నాడనే సమాచారం మాత్రమే ఉందని ప్రకటించింది. అమెరికా మీడియా CNN పేర్కొంది. అమెరికా ఇరాన్ వార్ సీజ్ ఫైర్ ముగిసిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల సందర్భంగా ఆ దేశ నిరసనకారులు ట్రంప్ను చంపాలని కోరుతూ భారీ బ్యానర్లను ప్రదర్శించారు. తమ ఇమాంను, తమ నాయకుడిని చంపిన వ్యక్తిని ఎందుకు చంపకూడదు అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత నీచమైన వ్యక్తి ఇంకా ఎందుకు బతికి ఉన్నాడు అంటూ ఇరాన్లో ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. గతంలో కూడా ఇరాన్ను తుడిచిపెట్టేయమని ట్రంప్ ఆదేశాలిచ్చారు. 2025 ప్రారంభంలో ఒకవేళ ఇరాన్ తనను హత్య చేస్తే ఆ దేశాన్ని తుడిచిపెట్టేయమని ఆదేశాలు జారీ చేశారు. లేటెస్ట్ గా ఇరాన్లో ట్రంప్ హత్యకు కుట్ర జరుగుతుందని వచ్చిన వార్తల క్రమంలో మరోసారి ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.